నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని. ప్రియులారా, యేసే మార్గం. మన మీద పడవలసినటువంటి శిక్ష, మన పాపములకు ప్రతిగా మన మీదకి వచ్చేటువంటి దైవోగ్రత, తండ్రి కోపం బిడ్డ మీదకి రాకుండా తల్లి బిడ్డను కమ్మేసుకొని ఆ తండ్రి కోపాన్ని తల్లి సహించినట్టు మన మీదకి వచ్చే దైవ కోపాన్ని యేసయ్య మనల్ని హత్తుకొని ఆయన రెక్కల్లో మనల్ని దాచుకొని ఆ తీర్పుని, ఆ కోపాన్ని, ఆ శిక్షని తన మీదకి మళ్లించుకున్నాడు. శిక్ష తప్పదు, తీర్పు తప్పదు, అది న్యాయం. అలాగని మన మీద పడితే మనం అవుతాం నాశనం. కాబట్టి మన మీద పడకుండా ఆయన మనల్ని ఆవరించి మన స్థానాన్ని ఆయన తీసుకొని మనకు ప్రతిగా ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించి అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరమును అప్పగించేసి నాగలి సాళ్ల వలె దున్నబడి మన దోష శిక్షంతా మోసి ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా మనందరి నిత్య రక్షణకు యేసు ఆధారమయ్యాడు, యేసు కారణమయ్యాడు.